మంచిర్యాల కార్పొరేషన్లోని సీతారాంపల్లిలో మేయర్తో పాటు ఈ సీతారాంపల్లి కార్పొరేటర్ ఇద్దరు ఇక్కడ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఫస్ట్ మొదటిగా మనతో పాటు మేయర్ ధర్ని మధుకర్ గారు, చెప్పండి, మొట్టమొదటిసారిగా మీ గ్రామంలో ఉన్నాము, గ్రామంలో విజయోత్సవ ర్యాలీలో ఎట్లా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. ముందుగా గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, శాసనసభ్యులు, జిల్లా మాజీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ సురేఖమ్మ గారుల దీవెనలతోని మరి మా గ్రామంలో ఇద్దరు కార్పొరేటర్లు అయ్యారు. ఎక్కడైనా ఒక కార్పొరేటర్ డివిజన్ పరిధిలో ఒకరే అవుతారు. ఈ గ్రామంలో మీ పుట్టి పెరిగినందుకు ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి సుర్మిల్ల సౌమ్యవేనికి ఇక్కడ అవకాశం ఇచ్చారు. మరి పక్క డివిజన్ అయినటువంటి 32వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడ బీసీ జనరల్ వచ్చింది కాబట్టి అక్కడ నాకు అవకాశం కల్పించారు. మరి వారి ఆశీస్సులతోని, ప్రేమ్ సాగర్ రావు గారి ఆశీస్సులతోని, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆశీస్సులతోని, మా గ్రామ ప్రజల ఆశీస్సులతోని ఇక్కడ సుర్మిల్ల సౌమ్యవేను అక్కడ నేను కూడా కార్పొరేటర్గా గెలవడం జరిగింది. మరి ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఇన్ని రోజులు ఈ గ్రామంలో ఉన్నందుకు ఈ గ్రామంలో అందరూ పెదనాన్న, చిన్ననాన్న, అమ్మమ్మలు, తాతయ్యలు, అన్న, తమ్మి, మామ, అల్లుడు అని పిలుచుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామంలోకి రావాలని అందరూ ఆహ్వానించడంతో మేము పుట్టి పెరిగిన గ్రామం కాబట్టి మరి ఇక్కడికి మేము విజయోత్సవ ర్యాలీకి రావడం జరిగింది. అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి కొత్త కార్పొరేషన్ మంచిర్యాల కార్పొరేషన్కు నన్ను మేయర్గా ప్రకటించడం అదృష్టంగా భావిస్తూ మరి ప్రకటించిన తర్వాత నాకు అనేక బాధ్యతలు పెరిగినాయి. అంతకుముందు కేవలం సీతారాంపల్లికి పరిమితం అయినోన్ని పక్క డివిజన్ దాకా తీసుకెళ్లిన ప్రేమ్ సాగర్ రావు గారు ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గంలో ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్కి నన్ను మేయర్ చేయడం, మరి ఇప్పుడు మంచిర్యాల పట్టణాన్ని, నస్పూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించడం, ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు గారి దీవెనలతోని వారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మాకు ఈ అవకాశం కలవడం, వారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మేము అభివృద్ధికి పాలు పంచుకోవడం చాలా అదృష్టం అని మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సీతారాంపల్లి గ్రామస్తునికి 32వ డివిజన్ ప్రజలు ఆదరించారు. ఎట్లా చూస్తారు? ఒక మొట్టమొదటిసారిగా ఆ డివిజన్లో మీరు పర్యటించారు, ఆ ప్రజలు మిమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించి ఏం చెప్తారు వాళ్ళు? అంటే సీతారాంపల్లి గ్రామ వాసిని అయినప్పటికీ ఈ గ్రామం నుంచి నేను పుట్టి కొద్ది రోజులు ఇక్కడ ఉన్న తర్వాత సీసీ కారణాలకు 25 సంవత్సరాల క్రితం వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు సుమారు ఒక 2 గంటల సమయం అన్న ఈ గ్రామంలో నేను గడిపే అవకాశం నాకు ఇక్కడ ఉంది. వ్యవసాయ భూములు ఇక్కడనే ఉన్నాయి, మాకు రైస్ మిల్లు కూడా ఇక్కడనే ఉంది. మా సోదరులు, మా అందరూ కూడా చుట్టాలు కావచ్చు, అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉండడం, రోజుకు సుమారు 2 గంటల సమయం ఈ ప్రాంతంలో నేను వెచ్చించడం. అంతేకాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన ప్రేమ్ సాగర్ రావు గారు 2.5 సంవత్సరాల క్రితమే పక్కన ఉన్న 32వ డివిజన్కి నన్ను ఇన్ఛార్జిగా పెట్టి అక్కడ ఎన్నో సమస్యలను పరిష్కరించే దిశగా నాకు అవకాశం కల్పించారు. కాబట్టే ప్రేమ్ సాగర్ రావు గారు అభివృద్ధి చేసిరు, కాబట్టే నాకు ఆ ప్రాంతంలోని ప్రజలు ఆదరించారు. అంతకుముందున్న వ్యక్తులు అభివృద్ధి చేయలేదు. ఈ 2.5 సంవత్సరాలలో ఏ రకంగా అభివృద్ధి అయిందో మొన్న మీరు చూసిన రిజల్ట్లో మెజార్టీలో మీకు కనిపించి ఉంటుంది. కాబట్టి అక్కడున్న ప్రజలు పూర్తిగా నన్ను నమ్మి విశ్వసిస్తూ ఈ అబ్బాయి అయితే ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుద్దని వారి నమ్మకంతో నాకు ఏ రకంగానైతే ఓట్లు వేసిరో 5 సంవత్సరాల కాలంలో వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తాం. థ్యాంక్ యూ. మనతో పాటు ఈ సీతారాంపల్లికి చెందిన ఈ డివిజన్లో సురిమిల్ల సౌమ్య వేణు ఉన్నారు. చెప్పండి, మీకు ఈ ప్రాంతం, ఈ గ్రామం మాత్రం విజయాన్ని ఎప్పుడు ఇస్తున్నారు, ఏం చెప్తారు ఈ గ్రామం? నిజంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి ఒక నిర్ణయం వల్ల మా ఈ సీతారాంపల్లెకు 2 పదవులు వచ్చినాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్పొరేటర్గా నన్ను, మా భార్యను గెలిపించడం, అదేవిధంగా మొట్టమొదటిగా ఏర్పడినటువంటి మంచిర్యాల కార్పొరేషన్కు మేయర్గా ధర్ని మధుకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ 2 పదవులు, ఒకే నిర్ణయంతో 2 పదవులు రావడం నిజంగా మా సీతారాంపల్లి ప్రజల్లో చాలా సంతోషాన్ని నింపింది. ఏదైతే గడిచిన ఒక 20 సంవత్సరాల నుంచి మా సీతారాంపల్లిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి సహాయ సహకారాలు, అదేవిధంగా మేయర్గా ఉన్నటువంటి ధర్ని మదన్న గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా మా ఈ ప్రాంతాన్ని, సీతారాంపల్లి, ప్రశాంత్ నగర్, నా ఈ డివిజన్ని అభివృద్ధి చేస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ సీతారాంపల్లి గ్రామంలో మాత్రం ఇద్దరు కార్పొరేటర్లు అయ్యారు. ఒకరు మేయర్ కాగా మరొకరు కార్పొరేటర్ అయ్యారు. ఖచ్చితంగా ఈ సీతారాంపల్లిని గతంలో కాకుండా
మరింత అభివృద్ధి చేసి ఈ సీతారాంపల్లిను నూతనంగా నవనిర్మాణం చేసే విధంగా కృషి చేయాలని చెప్పి మనం కోరుకుందాం. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, ఏ న్యూస్, సీతారాంపల్లి నుంచి.